కనులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విరివిగా ఫలింపక, వివేకముతో నడువక, వాక్యంతో వెలుగక, అనుకువతో మెలగనిచో అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. అడగక మునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు, శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశించాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా, భరిస్తూనే లాలిస్తున్నాడు. అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు. కన్నవాణి కటాక్షమునకై, విన్నదానిపై విశ్వాసము చనిచో, అవిధేయులపై జల ప్రళయం. కామాంధులనే కాల్చేసినవైన, వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. మా తండ్రి పరలోకముందున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్. నా తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు పిడి సుందర్రావు. ఈస్ మై ఫాదర్, ఐ లవ్ మై ఫాదర్. నాకు కావలసింది నువ్వు ఆయనకు కావాలి. ఒక తండ్రిగా ఆయన మనస్సంతా నీ మీదే ఉంది, నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎంత ప్రేమ కొలవండి, ఆయన ప్రేమ ఎంతుంది, ఎంతుంది. ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం. అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వానినే కనికరించి నీకై పంపిస్తే, తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే, బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు. కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచనిచో, శాపమై వేళ్లతో పెళ్ళగింపబడతా, రాతి మీద రాయిలేని దేవాలయమంతా. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. మన టైటిల్ చూస్తారు కదండి. కొద్ది నిమిషాల వాక్యం ఆలోచన చేద్దాం.
మన టైటిల్ చూసారు, ఏంటి టైటిల్ చెప్పండి ఒకసారి? దివు నుండి భువికి దిగి వచ్చిన దైవం. ఆయన దైవం. ఈ లోకం ఆయన్ని దైవముగా అంగీకరించలేదు. ఆయన అంటున్నాడు చూడండి, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 చూస్తే, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు అని. మనము బాలయేసుగా చూస్తున్నటువంటి ఈ కాలంలో ఆయన్ని మనం ఎలా చూడవలసి ఉందనంటే, మన గుండెల్లో గొప్ప రాజుగా, గొప్ప ప్రభువుగా మనందరి హృదయాలలో ప్రతిష్ఠించాల్సినటువంటి సమయం ఇది. ఆలోచన చేస్తున్నారా? ఆయన చదవండి, ఏమని ఉంది? ఆయన ఈ లోకమందు, అందరూ చదవండి, బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఆయన ప్రవేశించాడు, ఒక లోకము నుండి మరొక లోకానికి ప్రవేశించాడు. ఇక మునుపు ఎక్కడున్నాడు? ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఎలాంటి గౌరవము కలిగి ఉన్నాడు? ఎలాంటి మర్యాద కలిగి ఉన్నాడు? ఎలాంటి సింహాసనము కలిగి ఉన్నాడు? ఆయన ఈ లోకము రాకమునుపు ప్రవేశించుచున్నాడు. అంటే పుట్టాడు అనే పదము చిన్న మూలపాఠం, చిన్న పాఠం. ఇది మనకి బాగా ఎదిగిన తరువాత, వయసు వచ్చిన తరువాత వాడే భాష. ప్రవేశించాడు ఈ లోకమందు, ఈ లోకానికి ప్రవేశించాడు. ప్రవేశించక మునుపు ఎక్కడున్నాడు? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఇక్కడ ఏమని రాయబడి ఉందనంటే, లేఖనం నిరర్థకము కాదు, లేఖనం మనము నమ్మాలి. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఎలాంటి ఉనికి కలిగి ఉన్నాడో, మీరు అలాంటి ఉనికిని మీరు ప్రశ్నించేవారుగా ఏనాడు నిలవవద్దు. మీరు ఆయన ఉనికిని గుర్తించేవారిగా ఉండాలి. లేడా, ఉన్నాడా, అసలు బాలుడిగానే అసలు క్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ఆయన ఉనికి అనేది ఉందా లేదా? చూడండి అక్కడ ఏమని అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఈ లోకానికి రాకమునుపు ఎలా ఉన్నాడు మీరు చెప్పండి. మీరు సాక్షులు కావాలి, క్రీస్తుకు సాక్షులుగా నిలబడాలి. మీరు ఆయన సాక్ష్యాన్ని స్థిరపరచాలి, ఆయన సాక్ష్యానికి బలాన్ని చేకూర్చాలి. ఆయన ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడో అన్నది మీరు చెప్పాలి. చిన్న మాటైనా చెప్పాలి. మైక్ పట్టుకుని ప్రసంగం అన్న చెప్పక్కర్లేదు, కానీ చిన్న మాటైనా చెప్పండి. ఏమని చెప్తారో తెలుసా? ఆయన ఈ లోకానికి రాక మునుపు పరలోకంలో తండ్రి సింహాసనము కుడి పార్శ్వాన తండ్రితో సమానముగా. అర్థమవుతుందండి? అంటే ఆయన దేవుని యొద్ద ఉన్నటువంటి గౌరవము, మర్యాద ఎలాంటిదో తెలుసా అండి? ఆయన ఈ లోకము రాకమునుపు ఆయన దేవుడు కాదని ఒకరు, ఆయన దేవుడు అనకూడదని ఇంకొకరు, కొందరు ప్రవక్తని ఒకరు, నిన్న మొన్న దేవుడని ఇంకొకరు, ఇలా అంటుంటే ఆయన మర్యాదను తగ్గిస్తుంటే, ఆయన గౌరవాన్ని తగ్గిస్తుంటే మనము మెల్లమనంటే ప్రేమ లేని వారు. మీరు క్రీస్తును నమ్ముకున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆయన అంటే ప్రేమ లేదా? లోకములో ఉన్నవారందరికంటే, నీ ఇంటిలో ఉన్నారందరికంటే ఆయనను కదా ఎక్కువ ప్రేమించమంటున్నాడు. ఆయన్ని ఎక్కువ ప్రేమించాలట. ప్రేమిస్తే ఆయనకి మీ హృదయములో ఎలాంటి స్థానం ఉంది? ఆయన ఈ లోకము రాకమునుపు ఎలా ఉన్నాడు? దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడదు ఈ భాగ్యం. నేను వదలను. ఒక నెంబర్ పోస్ట్ ఉందనుకోండి, వార్డు నెంబరు, నువ్వు దిగిపో అని చెప్పండి. ఎవరైనా దిగిపోవని చెప్పండి. ఆ సింహాసనం దిగిపోయి రమ్మని చెప్పండి. మీ బంధువుల కోసం,
మీ మిత్రుల కోసం దిగిపో అని చెప్పండి. ఎవరు వదలరు? వదులుతారా చెప్పండి? ఒక సీఎం కుర్చీ వదులుతారా చెప్పండి? దానికోసం అవసరమైతే ప్రాణాలే తీస్తారే కానీ కుర్చీలు వదలరు. దేవుడు, పరలోకముందున్న దేవుడు, కుమారుడైన దేవుడు, వాక్యమును నామము కలిగిన దేవుడు. వాక్యమును నామం పెట్టబడి ఉన్నది. ఆదిలో వాక్యమని పిలువబడ్డాడు. ఆయన పేరే వాక్యం. నేను ఒక టాపిక్ మాట్లాడాను. ఆది యందు వాక్యము శబ్దమా అక్షరమా? ప్రశ్నించాను సమాజాన్ని. చిన్నవాడి చేత ప్రశ్నించుకునే స్థితిలోనికి జారిపోయారు గనుక చిన్నవాడు నిలబడి చెప్పాల్సి వచ్చింది. ఆది యందు వాక్యము అక్షరమా శబ్దమా? అదేదే కాదు, వాక్యమును నామము పేరు. 19వ అధ్యాయం 13వ వచనంలో ప్రకటన గ్రంథములో ఆది యందే పెట్టబడింది ఆయనకు నామము. ఆయన పేరే వాక్యము. వాక్యము వాక్యము అంటే కుమారుడు. ఆయన ఎప్పుడు పుట్టాడు? ఈ లోకములో పుట్టుక అనేది పుట్టుక కాదని చెబుతున్నాడు. ఆయన ప్రవేశించానంటున్నాడు. అది పుట్టుక కాదంటున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనములో తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేశాను, పుట్టించాను. పర్వతములు పుట్టక మునుపు, భూమి దాని మైదానములను పుట్టింపక మునుపు నేను పుట్టి తిని అని ఎన్నో మారులు ఆయన చెప్పాడు. ఎప్పుడు పుట్టాడో తెలుసా అండి? క్రీస్తు నేడు కాదు, ఎప్పుడు? అనాదిలో. అందుకనే ఆయన ఎన్నో మారులు ఆది యందు వాక్యం ఉండెను. వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా నివసించాడు. ఈ లోకంలోనికి వచ్చి నమ్ముతారా? ఆయన సాక్ష్యాన్ని బలపరుస్తారా? లోకం ఆయనకి చిన్న స్థానం ఇస్తుంది, చిన్న స్థానం. నీ వయసు ఎంత? క్రీస్తుకి వయసు ఎంత? ఆయన అంటాడు, అల్ఫా నేనే, ఓమేగయు నేనే. అంటే నువ్వు ఈ వయసు ఎంత అని అంటాం మనం. ఆయన వయసు లెక్కలు కట్టగలమా? 25, 26, 27? ఏంటి ఈ డేట్లు ఏంటి? నాకు అర్థం కాదు. ఆయన వయసు లెక్కలు కట్టగలమండి? నేను మొదటి వాడిని నేనంటే భూమికి పునాది వేసింది నేనంటే ఆయనకి 25, 26? ఎప్పుడు పుట్టాడు చెప్పండి? అంటే ఇది ఎప్పుడు పుట్టాడని తేల్చుకోవడంలోనే ఇక్కడ తర్జన భర్జనలో అసలు విషయాన్ని మర్చిపోయి, బలీయమైన విషయాన్ని మర్చిపోయి విషయాన్ని తేల చేస్తున్నారనమాట. వయసు ఎంతని చెబుతాం? హెబ్రీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి, ముగించేస్తాను. ప్రభువా, చదవండి అందరూ, చెప్పండి నోటితో. మీరు ఒప్పుకోండి. మీరు ఒప్పుకోరా? మీకు ప్రభు అంటే మీకు మంచి స్థానము లేదా? ప్రభువా ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని హెచ్చిస్తూ చెబుతున్న మాట. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రములే పాతగిలును గాని ఉత్తరములే వాటిని. చూడండి, పేపర్ ఎలా మడిచేస్తామండి మనం? ఉత్తరం ఎలా మడుస్తామా? ఎలా మడిచి ఈ లోకాన్ని అలా పడేస్తాడండి. ఏమనుకున్నారు? ఆయన ఆకారం, ఆయన స్వరూపం ఎంత అనుకున్నారు? యోహాను గారు చూస్తున్నాడు ఆయన కనులతో. మీరు చూడండి, ఆయన పాదాల నుంచి చూస్తున్నాడు. ఆయన తల తెల్లని ఉన్నిని పోలి ఉన్నది. ఆయన ఆకారం చాలా గాంభీర్యంగా ఉంది. అదే విషయాన్ని చెబుతున్నాడు తండ్రి అయిన దేవుడు. నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులే. ఇవన్నీ నశించిపోతాయి కానీ నీవు ఏకరీతిగా ఉంటావు. నీవు దేవుడువు, నీ దేవుడు అని చెబుతుండే ప్రభువా అంటున్నాడు. కనుక మనం ఆయనకి ఇచ్చేటువంటి స్థానము. ఇంకొక అధ్యాయం చూద్దామా? యెహోవా సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. యూదులు అంటున్నారు, నీకింకా 50 సంవత్సరాలు లేవు,
ఈ లోకం అంటుంది డిసెంబర్ 25 2000 సంవత్సరాలు అయింది ఆయనకి, ఆయన వయస్సు. ఆయన అంటున్నాడు, ఆయన మాట చెప్పండి మీరు. ఆయన అంటున్నాడు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానయ్యా బాబు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను, అది చూచి సంతోషించాను అంటున్నారు. అప్పుడు చదవండి. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరాలు కూడా లేవే, నీవు అబ్రహామును చూచితివా? మీరు అలాగే యూదుల యొక్క మనసు కలిగి ఉన్నారా? నీకింకా 2000 సంవత్సరాలు కూడా లేవే, ఆది ఎందు అంటున్నాడేంటి ఇతడు, నీకు ఆది ఎందు అంటున్నాడేంటి, నమ్మకం అని చెబుతాడు దుష్టుడు. పక్కనే కూర్చుని నమ్మకని చెబుతాడు. చూడండి, అప్పుడు అంటున్నాడు ఆయన, యేసు అబ్రహాము పుట్టక మునుపు నేనున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు ఎలా చూస్తారు చెప్పండి? 2000 సంవత్సరాలు కాదండి, అబ్రహాము కూడా కాదు, అబ్రహాం పుట్టక మునిపే, ఈ లోకం పుట్టక మునిపే, ఈ లోకాన్నంతటిని ఆయనే తన స్వహస్తాలతో తండ్రి పక్కన ఉండి అంటున్నాడు. మరి సొలొమోను మహారాజు అంటున్నాడు, ప్రధాన శిల్పి అయి ఈ లోకాన్ని సృష్టించాడు ఆయన, ప్రధాన శిల్పిని అంటున్నాడు. ప్రధాన శిల్పి పాత్ర, ఈ లోకములో ప్రధాన శిల్పి పాత్ర అండి ఆ కుమారుడైన క్రీస్తుది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకీభవించి మనలను చేయాలని, ఆదాములను చేయాలని, ఈ లోకాన్ని కలిగించాలని ఇష్టపడి చేస్తే వారిలో ఎన్నో తంత్రాలు పుట్టించి, తండ్రి కుమారుల మధ్య ఎన్నో తంత్రాలను పుట్టించి విభేదాలు, విభిన్నాలు ఎన్నెన్నో సృష్టించి పాడు చేస్తున్నారండి. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించలేని మనసు ఎంత దారుణం అండి. ఏమిటి స్వతంత్రం, ఏమిటి కలిపి సెరపటం, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించలేని ఈ దుష్ట మనసు భయంకరమైనది. లోకములో ఉన్నవారి కంటే వీరింకా ప్రమాదములో ఉన్నారని అనిపిస్తుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించునుగాక. ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించండి మనందరి హృదయాలలో. ఆయన ద్వారానే సమస్తము తండ్రికి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించునుగాక. Father, for they know not what they do. Forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే
మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది.
మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. వెయ్యేండ్లొక యుగమైన గడిచింది క్షణమేగా, ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. దూరమైతే క్షణమైన భరించే యుగమేగా, ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా. ఆకర్షణ దూరమైతే క్షణమైన గడుచు యుగంగా. ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం? బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం? ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం? బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం? క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు, మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు. క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు, మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు. వెయ్యేండ్లొక యుగమైన గడిచింది క్షణమేగా, ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా. దేశ దేశాల మధ్య కాలమే వేరని నీకు తెలుసు, ముల్లోకాల మధ్య కాలమే వేరని నీకు తెలుసా? విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు? ఇదే నిజం అదే కదా దేవుని కాల రహస్యం. మానవ జీవిత కాలం అంటే కాలమే కాదని తెలుసుకో, తన దృష్టికి నీ ఆయుష్కాలం గడిచిపోయిన క్షణకాలం. 24 గంటల కాలమే తనది కాదని తెలుసుకో, తన దృష్టికి సహస్రకాలమైన గడిచిపోయిన దినకాలం. వెయ్యేండ్లొక యుగమైన గడిచింది క్షణమేగా, ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా.